హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో మన మొబైల్ నెంబర్ ని మన బ్యాంక్ అకౌంట్ కి ఏ విధంగా లింక్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి కంప్లీట్ గా చెప్తాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక 2 స్టెప్స్ ఉంటాయి. ఆ 2 స్టెప్స్ ని ఫాలో అయితే మీ బ్యాంక్ అకౌంట్ కి మీ మొబైల్ నెంబర్ అనేది అటాచ్ అయిపోతుంది. మీరు బ్యాంక్ కి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, ఇతర ఏ యూపీఐ యాప్స్ క్రియేట్ చేయాలన్నా సరే మీ మొబైల్ నెంబర్ తో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. అదే విధంగా ఏటీఎం కూడా ఉండాలి. మీకు ఏటీఎం ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, బట్ మీ మొబైల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి లేకపోతే మీరు ఫోన్ పే, గూగుల్ పే వీటిని యాక్సెస్ చేయడానికి కూడా మనకి పర్మిషన్ అనేది దొరకదు. కాబట్టి మనం మన మొబైల్ నెంబర్ ని మన బ్యాంక్ అకౌంట్ కి మన మొబైల్ నుంచి ఏ విధంగా లింక్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి కంప్లీట్ గా చెప్తాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా మీరు ఏం చేయాలి అంటే మీరు మొబైల్ ని ఓపెన్ చేసుకోండి. మీరు మీ మొబైల్లో మెసేజెస్ ఓపెన్ చేయండి. మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కొత్త కాంటాక్ట్ కి ఒక మెసేజ్ అనేది పంపవలసి ఉంటుంది. మీరు ఆ నెంబర్ ఏంటి అంటే మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది. అదే విధంగా 9224488888 ఓకేనా, ఈ నెంబర్ కి మీరు ఒక మెసేజ్ అనేది పంపవలసి ఉంటుంది. ఆ మెసేజ్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్, ఓకేనా, ఆర్ఈజీ క్యాపిటల్ లెటర్స్ లో ఆర్ఈజీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఓకేనా, స్పేస్ ఇచ్చి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, మీ పాస్బుక్ లో కనిపిస్తుంది కదా ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ నుంచి, ఓకేనా, ఏ నెంబర్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ కి రిజిస్టర్ చేయాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ నుంచి ఈ మెసేజ్ ని సెండ్ చేయండి. ఓకేనా, ఈ మెసేజ్ కి సర్వీస్ ఛార్జ్ అనేది పడుతుంది. ఒకవేళ మీరు జియో యూజ్ చేస్తున్నట్టే మీకు ఎటువంటి ఛార్జ్ అనేది పడదు. మీరు ఏ మొబైల్ అయితే లింక్ చేయాలి బ్యాంక్ అకౌంట్ కి అనుకుంటున్నారో ఆ మొబైల్ నుంచి ఈ మెసేజ్ ని సెండ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వినండి. 9224488888 ఈ నెంబర్ కి ఆర్ఈజీ అని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో మీరు ఎస్ఎంఎస్ సెండ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ అకౌంట్ తో మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిపోతుంది. మీరు ఒకవేళ బ్యాలెన్స్ ఎంక్వైరీ తెలుసుకోవాలి, మీ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలి అంటే కూడా మీరు ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది చూడండి. ఆ నెంబర్ కి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో మిస్డ్ కాల్ ఇస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఎటువంటి వీడియోస్ మీరు కావాలి అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్.